ఈ పక్షంలో ధనుసు రాశి వారికి ముఖ్యమైనటువంటి ఈ గ్రహాల యొక్క సమాగమము 1వ స్థానంలో జరుగుతుంది. అంటే రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు 1వ స్థానంలో సంచరిస్తున్నాయి. అంటే భాగ్యాధిపతి సూర్యుడు 1లో ఉన్నాడు. ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి కాంబినేషన్. పంచమాధిపతి కూడాను 1 లోపల ఉన్నాడు. దశమాధిపతి 1 లోపల ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే గోచార రీత్యా మనకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ శుక్రుడు, కుజుడి మూలకంగా ప్రతికూలత ఉంటుంది. సూర్యుడు దశమాధిపతి, నవమాధిపతి భాగ్యంలో 1వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంత కలిసి వచ్చేటువంటిది కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 15 రోజుల లోపల మీకు బాగా మార్పులు కనబడుతున్నాయి. ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకై కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది. సూర్య భగవానుడి కొరకై ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, సూర్యునికి ఉదయం పూట స్నానానంతరము మీరు అర్ఘ్యప్రదానం ఇవ్వడము చాలా సత్ఫలితాలను ఇస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి.